నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. బీఆర్ఎస్ నాయకుల అభివృద్ధిని మరచి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అక్కడక్కడ గెలిచిన సర్పంచ్లను కొనుగోలు చేస్తున్నారని కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పబ్బు సతీష్ వ్యాఖ్యానించారు. శుక్రవారం కమలాపూర్ మండల కేంద్రంలో ఎంపీ కమలాపూర్ మండల కేంద్రంలో ఈటెల రాజేందర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ఉండడం కోసం కౌశిక్ రెడ్డి ఏదో ఒకటి చెప్పడం తప్ప పనులు చేసిందేమీ లేదని, ప్రలోభాలు లొంగకుండా మద్యం వంచిన కూడా నన్ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మా పార్టీలోని కొంతమంది వ్యక్తులు తెర వెనుక రాజకీయం చేశారైనా కూడా రాష్ట్రంలో 2వ స్థానంలో మెజారిటీతో నన్ను గెలిపించారని తెలిపారు. కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలకు వినమ్రంగా నమస్కరిస్తున్నా. అనేక ప్రలోభాలతోటి డబ్బును పంచుతూ మద్యాన్ని ఏరులై పారించినా కూడా ధర్మం వైపు నిలిచి మాలాంటి వాళ్ళను గెలిపించినటువంటి కమలాపూర్ గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అటు కమలాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నన్ను ఓడించేందుకోసం అనేక వర్గాలు ఏకమైపోయి తెర వెనుక రాజకీయాలు సాగిస్తూ మా పార్టీకి చెందినటువంటి కొంతమంది సీనియర్ నాయకులు, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఏకమై కోట్లాది రూపాయలు తెచ్చి కమలాపూర్లో కుమ్మరించి నన్ను ఓడించేందుకోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఇక్కడ సేవ చేసేటువంటి వాళ్ళు ఎవరితోనైతే సమస్యల పరిష్కారం అవుతాయి, ఎవరైతే సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తారో, ఇక్కడ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి వాళ్ళు ఎవరు, ప్రజా సంక్షేమాన్ని ఆలోచించేటువంటి వాళ్ళు ఎవరు, ప్రజల శ్రేయస్సును కోరుకునేటువంటి వాళ్ళు ఎవరు, ప్రజలను శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి నాయకులనే గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతోటి కమలాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా నన్ను గెలిపించినందుకు కమలాపూర్ గ్రామ ప్రజలకు మరొకసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. ఇక్కడ ఈటెల రాజేందర్ గత 25 సంవత్సరాల కాలం పాటు రాజకీయంగా ఉన్నటువంటి ఆయనను ఇక్కడికి రాకుండా చేసేందుకోసం కొన్ని వర్గాలు ఏకమవుతూ అటు తెర వెనుక రాజకీయాలు సాగిస్తూ ఇక్కడ సర్పంచ్ పదవి గెలవకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అనేక ఇబ్బందులకు గురి చేసినా కూడా కోట్లాది రూపాయలు తెచ్చి ఓటుకు 1000 నుంచి 2000, 2500 వరకు పంపిణీ చేసినా కూడా వాళ్ళను కాదని ప్రజలు ధర్మం వైపు నిలిచినటువంటి తీరు మరొకసారి వాళ్ళ విఘ్నతను తెలియజేసింది. మరొకసారి కమలాపూర్ గడ్డ అనేటువంటిది నిజమైనటువంటి చైతన్యమైనటువంటి గడ్డ అని మరోసారి నిరూపితమైంది. ఇక్కడ అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసిన, బెదిరింపులకు గురి చేసిన, నాయకులను కొనాలని చూసినా కూడా ఓటర్లను అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేసి కులమతాల పేరుతోటి విభజించేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రజలు ఇక్కడ కులాలు మతాలు చూడకుండా కేవలం ఎవరైతే మంచి చేస్తారో, మా ధర్మం వైపు ఎవరైతే నిలబడతారో వాళ్ళనే గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలు ఏకమై, మహిళలు, యువకులు, అన్ని వర్గాలు కులమతాలకు అతీతంగా ఏకమైపోయి అత్యధిక మెజారిటీతోటి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రాష్ట్రంలోనే అత్యధికంగా 2150 ఓట్ల మెజారిటీతోటి గెలిపించినటువంటి తీరు చూస్తే మరొకసారి కమలాపూర్ గడ్డ చైతన్యవంతమైనటువంటి గడ్డ, విలక్షణమైనటువంటి తీర్పునిచ్చేటువంటి గడ్డ నిరూపితమైంది. బిడ్డలారా, మీరు ప్రజలకు సేవ చేసి మా దగ్గరికి వస్తే మిమ్మల్ని గెలిపిస్తాం తప్ప మీరు ప్రలోభాలతోటి మా దగ్గరికి వస్తే, కేవలం పైసలను నమ్ముకొని మా దగ్గరికి వస్తే మిమ్మల్ని మేము సహించం. ఎవరైతే సేవ చేసేటువంటి గుణం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో, ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళనే గెలిపిస్తామంటూ కమలాపూర్ సర్పంచ్ని గెలిపించినటువంటి తీరును చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ పేదవాళ్లకు అటు మంచితనానికి అటు డబ్బులకు జరిగినటువంటి పోరాటంలో ఇక్కడ ఈసారి కనుక డబ్బులు గెలిస్తే భవిష్యత్తులో ఎవరు కూడా పోటీ చేసేందుకోసం ముందుకు రారు. సేవాగుణం కలిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా ముందుకొచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఎవరైతే సేవ చేసేటువంటి గుణం కలిగి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని గెలిపించి, ఎవరైతే కేవలం పైసలు అడ్డం పెట్టుకొని పైసలు ఎగజలితే ప్రజలు గొర్రెల్లా ఓట్లు ఇస్తారని భావించినటువంటి వాళ్ళలో ప్రజలను చులకనగా చూశారో వాళ్ళకు గట్టి గుణపాఠం చెప్పేలాగా ఈ తీర్పు అయితే ఉంది. మరొకసారి నేను చెప్తున్నా, పార్టీకి సంబంధించి కూడా పార్టీలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేటువంటి పార్టీలతో సంబంధం లేకుండా జరిగేటువంటి ఎన్నికలు. ఇవన్నీ కూడా జెండాలతో సంబంధం లేకుండా కేవలం
అభివృద్ధి ఎజెండాగా, ప్రజల సంక్షేమం ఎజెండాగా, గ్రామ పరిపాలన ఎజెండాగా సాగేటువంటి ఎన్నికల్లో రాజకీయ రంగులు పులివి ఇక్కడ రాజకీయంగా టార్గెట్ చేసుకొని మంచితనాన్ని పొందబెట్టి ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు సేవ చేసేటువంటి వాళ్ళను పొందబెట్టాలనేటువంటి ఉద్దేశంతో అటు బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు, దాంతోపాటుగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కూడా, మా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కూడా వ్యవహరించినటువంటి తీరు చాలా బాధ కలిగించింది. వాళ్ళు తెర వెనుక ఒక్కటై బీజేపీకి సంబంధించి ఈటెల రాజేందర్ బలపరిచినటువంటి అభ్యర్థులను ఓడించేందుకోసం, నాలాంటి వాళ్ళను ఓడించేందుకోసం వాళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా, ప్రజలంతా ఏకమై మీరెన్ని కుట్రలు చేసినా కూడా ధర్మం వైపే నిలబడతామంటూ నిరూపించినటువంటి తీరైతే అది అభినందనీయం. మరొకసారి హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం కమలాపూర్ సర్పంచ్ ఎన్నిక విషయంలో నిరూపితమైంది. ఇలాగే బీజేపీ పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి తీరు బీజేపీ కార్యకర్తలను కూడా ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మీరు ఆలోచించుకోవాలి. తెర వెనుక రాజకీయాలు సాగిస్తూ ఒక బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఏకమై ధర్మం వైపు నిలిచేటువంటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసేటువంటి తీరు అది సరైనటువంటిది కాదు. దాంతో కార్యకర్తలు కూడా ఆందోళనకు గురవుతున్నారు, పోటీ చేసేటువంటి వాళ్ళు కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఆ తెర వెనుక రాజకీయాలు మానుకొని ఏకదాటిపైగా నడిచి బీజేపీ పార్టీ అభివృద్ధి కోసం, బీజేపీ పార్టీ బలపడేందుకోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అభివృద్ధి చేయడం మానేసి ఇక్కడ 2 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు అభివృద్ధిని మర్చిపోయి ఏమైనా రాజకీయాలు చేయడం, రాద్ధాంతాలు చేయడం, వివాదాలను ఆయుధాలుగా మార్చుకోవడం, నిత్యం సోషల్ మీడియాలో ఆయన ఎలివేట్ కావడం కోసం ప్రయత్నాలు సాగించడం తప్ప ప్రజల సంక్షేమం కోసం చేసింది ఏం లేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కాగానే అక్కడిక్కడ గెలిచినటువంటి సర్పంచ్లను పట్టుకుపోయి 5 లక్షలు 10 లక్షలు పెట్టి సంతల పశువులను కొనుక్కపోయినట్టుగా కొనుక్కపోయేందుకోసం కుట్రలు చేస్తున్నారు. అటువంటి విధానం మానుకోండి. ప్రజలు అనేటువంటి వాళ్ళను గౌరవించడం నేర్చుకోండి. ప్రజలకు సేవ చేసి ఓట్లు సాధించాలే తప్ప ఇలాంటి కుట్రలతోటి, కుతంత్రాలతోటి, డబ్బులతోటి ఓట్లను కొనాలని, నాయకులను కొనాలని చూస్తే మీకు భవిష్యత్తు ఉండదు. ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్తారు. తెర వెనుక రాజకీయాలు సాగించేటువంటి వాళ్ళని కూడా ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఇక్కడ బీజేపీ పార్టీ ఈటెల రాజేందర్ బలపరిచినటువంటి అభ్యర్థులను ఓడించేందుకోసం మీరు చేసినటువంటి కుట్రలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. భవిష్యత్తులో మీకు దానికి తగినటువంటి గుణపాఠం చెప్తారనేటువంటి విషయాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరొకసారి కమలాపూర్లో నన్ను సర్పంచ్గా గెలిపించడంతో పాటు మా వార్డు సభ్యులను కూడా గెలిపించినందుకు ప్రజలు విఘ్నులైనటువంటి ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.